హాయ్ హలో కిసాన్ నేస్తం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మీరు చూస్తున్నారు కిసాన్ నేస్తం యూట్యూబ్ ఛానల్ అండి. మన ప్రస్తుతం వచ్చేసి పులికొండ గ్రామానికి చెందినటువంటి రైతు పేరు వచ్చేసి జగదీష్ అన్నగారి పొలంలో 2.5 ఎకర బిట్టులో మనం ఉండడం అనేది జరిగింది. మన ప్రొడక్ట్ అయినటువంటి ఆల్ క్లియర్ అనే మందును ఈయన స్ప్రే చేసి ఈ రోజుటికి 9 రోజులు అవుతుందండి. 9 రోజులకు గాను రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీకు లైవ్ వీడియోల ద్వారా చూపించడం జరుగుతుంది. చూడండి. ప్రతి ఒక్క చెట్టు కూడా ఎక్సలెంట్ చక్కటి గ్రోతు, చక్కటి ఎదుగుదల, పక్క కొమ్మలతో అసలు చాలా నెమ్మది మెత్తదనంతో చాలా ఎక్సలెంట్‌గా అంటే ఎక్సలెంట్‌గా వచ్చిందండి. క్రాపు చూడండి. ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి మందును మాత్రమే స్ప్రే చేసుకోవండి. ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవద్దండి. మంచి కంపెనీలలో ఉన్న బ్రాండెడ్ కంపెనీలలో ఉన్నటువంటి ప్రొడక్ట్‌లను ప్లస్ అదే విధంగా బయోలో కూడా చాలా కొన్ని మంచి ప్రొడక్ట్స్ ఉంటాయండి. వెతకండి. వెతికి మంచి ప్రొడక్ట్ తీసుకొని స్ప్రే చేసుకోండి. మన ప్రొడక్ట్ వచ్చేసి ఆల్ క్లియర్ అనే మందు ఈ రైతు జగదీష్ అన్న గారు స్ప్రే చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చూసాం గదా! మొత్తం పొలం గూడా 2.5 ఎకర బిట్ అండి ఇది. ఎక్కడ గూడా గ్రోత్ ఏమాత్రం తగ్గలేదండి. అస్సలు బుట్టాకారంలో వచ్చేసిందండి. మొత్తం ఇదంతా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గ్రోతు, పక్క కొమ్మలు, సైడ్ బ్రాంచెస్ రావడము. ఈ ఆల్ క్లియర్ అనే మందుకు ఈయనకున్న ప్రధాన సమస్య ఏదంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, జీడ, ఇప్పుడు నల్లి ఉధృత కూడా అవుతుందండి. వర్షాలు లేకపోవడం వలన వాటర్ చెట్టుకు అందకపోవడం వలన పేను సమస్య కూడా ఆ రైతు ఎదుర్కొనే సమస్య అనేది ఎదుర్కోవడం అనేది జరుగుతుందండి. అందుకోసం మన ఆల్ క్లియర్ అనే మందును స్ప్రే చేసుకోవడం ద్వారా పై ముడత, కింద ముడత ప్లస్ తెల్లదోమ, పచ్చదోమను, జీడను కంట్రోల్ చేస్తూ చక్కటి గ్రోత్ తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందండి. అందుకోసమే ప్రతి ఒక్క రైతు కూడా ఆల్ క్లియర్ అనే మందును స్ప్రే చేసుకోండి. ఆల్ క్లియర్ మందు స్ప్రే చేసుకోండి. ఆల్ క్లియర్. ఆల్ క్లియర్ అనే మందు ఒక అద్భుతమైన మందండి ఇది. అద్భుతం అంటే ఒక అద్భుతం. ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఆల్ క్లియర్ అనే మందును స్ప్రే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఇది మనం ఒక లైవ్ వీడియో. ఈ లైవ్‌లో అన్నవారు మనతో లేరు. వచ్చిన వెంటనే కూడా మేము ఆయనతో కూడా వీడియో తీయడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో కలుసుకుందామండి. ఓకే.